హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ రొయ్యలు దుంపలు గ్రేవీ కర్రీ అండి. మరి చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 4 దుంపల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నానా. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులోని ఒక టమాటా వేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లము ఇలా వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక మెత్తటి ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఇలా బౌల్ పెట్టుకున్నానా. ఇప్పుడు అందులోని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేక జీలకర్ర, తర్వాత మెంతుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. కారం, ఉప్పు అనేది అకార్డింగ్ టు టేస్ట్ బట్టి మీకు నచ్చినట్టు వేసుకోండి. ఎక్కువ తక్కువ అవుతుంది. సో తర్వాత కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇలా అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా అంతా ఈవెన్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా రొయ్యలకి పట్టేలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇలా మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. రొయ్యల్లో ఉండే వాటర్ అనేది అలా ఇంకిపోవాలి. తర్వాత మసాలా సిద్ధం చేసుకున్నాం కదండి మిక్సర్ జార్లో, అది కూడా వేసేసి ఈ విధంగా అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా చేయాలి. తర్వాత ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒకసారి అంతా కలిపి తర్వాత దుంపల్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలుగా, అది కూడా ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా అంతా ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. మీకు నచ్చిన చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ, లేదా గరం మసాలా కానీ మీరు ఏవి యూస్ చేస్తే అది వేయొచ్చు, ఏం కాదు. తర్వాత ఈవెన్గా ఇలా మిక్స్ చేసిన తర్వాత అంతా కలిపిన తర్వాత మిక్సర్ జార్లోని వాటర్ని కొద్దిగా వేసి ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఆ వాటర్ వేయడం వల్ల పొటాటో అనేది చక్కగా కుక్ అవుతుంది. చూసారా? ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరని ఒక గుప్పెడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. పొటాటో బాగా ఉడకాలి కదా. మధ్య మధ్యలోని ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామా? చూడండి, పొటాటో ఎంత చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, రొయ్యలు దుంపలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి, అంత బాగుంటుంది. ఇదిగోండి, ఎంత బాగుంది కదా. కన్సిస్టెన్సీ ఎంత బాగుంది కదా. స్ట్రక్చర్ చూడండి, ఎంత చిక్కగా అంత పలుచగా కాకుండా చక్కగా ఉంది. ఒకసారి టేస్ట్ చూసేద్దామా మరి? చాలా బాగుందండి. మీరు కూడా నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.